చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి ఒకటి. అసలు పిల్లలు చాక్లెట్స్ లేకుండా చాలా మందిని చూస్తుంటాం కదా సార్ రెగ్యులర్‌గా. అంటే ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతాం కదా మేము కూడా బయట జనాలతోటి. చూస్తా ఉంటాం అన్నమాట. ఆ చూసిన వాళ్ళలో మాక్సిమం 99% పిల్లలు చాక్లెట్ తింటూనే ఉంటారు. ఎక్కడో 1% పిల్లలే నాకు చాక్లెట్ తినకుండా కనిపించారు. సో ఆ చాక్లెట్స్ తిని ఫుడ్ తినకుండా రకరకాల ఇష్యూస్ తోటి అంటే ఇది ప్రాబ్లమ్ ఎవరిది? చాక్లెట్స్ ఇచ్చే పేరెంట్స్‌దా? లేకపోతే చాక్లెట్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి షాప్సా? ఎవరిని అనాలి? ఏమనాలి సార్? ఇదేంటంటే చాలా మంది పేరెంట్స్ వస్తారు మా దగ్గర కూడా. సరే మేమేం తీసుకో, బట్ దే గో టు బర్త్డే పార్టీ, దే గెట్ ఎక్స్పోజ్ టు దాట్. స్కూల్లో ఎవరో ఇస్తారు, దే గెట్ ఎక్స్పోజ్ టు దాట్. సో సమ్హౌ వీ హ్యావ్ టు కంట్రోల్ దట్ పార్ట్. అంటే జంక్ ఫుడ్ అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా బిగ్ ప్రాబ్లమ్ ఈజ్ ఒబెసిటీ విచ్ ఇస్ కమింగ్ ఇన్. ఇప్పుడు మన దేశంలో ద నెక్స్ట్ బిగ్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ కమింగ్ ఇస్ చైల్డ్హుడ్ ఒబెసిటీ. పిల్లలు వెయిట్ ఈజ్ లాట్ మోర్ దెన్ వాట్ దేర్ హైట్ ఈజ్ అండ్ దేర్ బీయింగ్ ఫ్యాట్ అండ్ అదర్ థింగ్స్. అది దిల్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ అనమాట. సో హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది ఎంకరేజింగ్ దెమ్ టు ఈట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ మనం చేస్తే పిల్లలు చేస్తారు. మనమే వి వాన్ ఆర్డరింగ్ సపోజ్ ఆల్ దిస్ అండ్ ఈట్ అండ్ వీ డోంట్, మనం తినలేదనుకోండి పిల్లలు కూడా అలవాటు కాదు. సో లాట్ ఆఫ్ థింగ్ ఈజ్ బై ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ కల్చర్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే జనరల్లీ చిల్డ్రన్ ఆర్ ఫైన్. కానీ మనం ఐ ఆర్డర్ పిజ్జా సపోజ్, నేను బర్గర్ ఆర్డర్ చేసుకునేది అంటే సో హెల్దీ ఫుడింగ్ హ్యాబిట్స్ అనేది ఇప్పుడు ఇఫ్ యూ సీ మనకి స్లో ఎవిడెన్స్ వస్తుంది ఏంటంటే మన ప్రోటీన్ ఇంటేక్ చక్కగా ఉండాలి. షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అంటే మనకి ఒబెసిటీ తగ్గించుకోవాలి. ఇప్పుడు పెద్దోళ్ళకి కూడా ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మీరు వాకింగ్ అయినా చేయాలి, కొద్దిగా వెయిట్స్ అయినా చేయాలి. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. డైట్ వాట్ యూ నీడ్ యూ షుడ్ ఈట్. అంతా మనకి అడల్ట్లో కూడా ఒబెసిటీ తగ్గించవచ్చు. అది చిన్నప్పటి నుంచే పిల్లలకి మీరు హెల్త్ అనేది ఇంపార్టెంట్ చేసుకుంటే అది చక్కగా ఉంటుంది. ఓకే, ఓన్లీ చాక్లెట్సే కదా సార్, ఈ మీరు చెప్పినట్లు పిజ్జాస్, బర్గర్స్, చిప్స్, ఏరేటెడ్ డ్రింక్స్? నేను చెప్తాను 90% కెన్ బి కంట్రోల్డ్ ఇన్ ఫ్యామిలీ బై ద పేరెంట్స్ ఓన్లీ. పేరెంట్స్ ఓన్లీ. సి చిల్డ్రన్స్ మనకి ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ బై పియర్స్ అంటే బై their friends and other things usually starts little later. Okay. Much later అనమాట. చాలా మటుకు till they reach 10-12 years they're under influence of whatever is family in the family. మన ఫ్యామిలీలో హెల్దీ కల్చర్స్ పెట్టుకుంటే పిల్లలకి యూజువల్లీ చేయరండి. ఓ ఐ డోంట్ ఈట్, ఓ మై ఫ్యామిలీ డజంట్ ఈట్, అలాగే ఉంటారు. ఈ బేకరీ ఫుడ్ ఐటమ్స్ కూడా కదా సార్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. బిస్కెట్స్, తర్వాత కేక్స్, పేస్ట్రీస్. These are all ఇప్పుడు occasionally someone is having, it probably is okay occasionally, but occasionally okay, but if you are keeping it as a daily thing it's not good. So మనకి హెల్త్ వైజ్ మనము బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీ అంటే మీరు మేక్ ఇట్ ఎ ఫ్యామిలీ హ్యాబిట్. ఒక 2 types of fruits, 2 types of vegetables, cereals, ఇది నేను తింటాను. అది కాకుండా ఒకేషనల్ ఇది ఎప్పుడో తింటాను వారానికి అట్లా అంటే చైల్డ్ ఈజ్ ఆల్సో హ్యాపీ, ఫ్యామిలీ ఈజ్ ఆల్సో హ్యాపీ. బట్ డైలీ యూఆర్ ఆర్డరింగ్ ఏ పిజ్జా, డైలీ యూఆర్ ఆర్డరింగ్ ఏ బర్గర్, డైలీ యూఆర్ గోయింగ్ దిస్, నువ్వు ఒకసారి మీరు ఏమైనా ఇరిటేట్ డ్రింక్ పెట్టుకుంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ గుడ్ ఎగ్జాంపుల్ టు యూ. ఓకే, సో ఐ థింక్ మనము ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు పిల్లలకి. ఇప్పుడు పిల్లల్లో సార్ పన్నీర్ ఒకటి చాలా చాలా ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది. అసలు అది లేకుండా ఫుడ్ తినే పరిస్థితులు లేవు చిన్నపిల్లలు. పన్నీర్ని అలా రెగ్యులర్గా తినకూడదు అని చెప్పేసి విన్నాను సార్ నేను. రైట్? అంటే see again lot of times ఏది in excess is not good. That is what I say. Paneer has a good protein source. Okay. Paneer protein source ఉంటుంది. But too much of anything is not good is what I say. ఇప్పుడు generally taking from మనము ఫైబర్ ఉన్న కంటెంట్స్ కూడా పెంచాలి. కామన్ ప్రాబ్లమ్ అది పిల్లల్లో వచ్చేది ఏంటంటే కడుపు నొప్పితో వస్తారు. అండ్ ద కామనెస్ట్ థింగ్ ఈజ్ కాన్స్టిపేషన్. అండ్ చాలా మటుకు మీరు చెప్పే ఫుడ్స్ దాంట్లో ఫైబర్ ఉండదు. అన్లెస్ యూ ఎంకరేజ్ దెమ్ వెజిటబుల్స్, అన్లెస్ యూ ఎంకరేజ్ దెమ్ ఫ్రూట్స్ అండ్ అదర్ థింగ్స్, దే ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బెటర్. సో అందుకనే ఐ ఆల్వేస్ టెల్ పేరెంట్స్కి ఇప్పుడు కాన్సెప్ట్ ఉంది, హౌ కలర్ఫుల్ ఈజ్ యువర్ ప్లేట్ కలర్ఫుల్ గా ఉండాలి. ఓకే, కలర్ఫుల్ అంటే ప్లేట్ డిజైన్ కలర్ఫుల్ కాదు, దాంట్లో ఫుడ్ ఐటమ్స్ అర్థమైంది. సో మీరు అంత కలర్ఫుల్ గా చేస్తే అంటే మీకు అన్ని వెరైటీస్ గా అంటే గ్రీన్ లీవ్స్, కలర్ఫుల్ ఒక ఫ్రూట్ తర్వాత టొమాటోస్, తర్వాత క్యారెట్, అవన్నీ ఉన్నాయి అనుకోండి, అది మనకి మంచిది, పిల్లలకి మంచిది. దిస్ ఆర్ ద థింగ్స్. చిన్నప్పుడు మనం తింటున్నాం అనుకోండి, పిల్లలు చూసి తింటే గట్ ఈస్ సెటిల్ డౌన్.